హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గులాబ్ జామ్ చేశానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గులాబ్ జామ్ ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను 180 గ్రామ్ గులాబ్ జామ్ ప్యాకెట్కి నేను 1/2 kg షుగర్ తీసుకున్నానండి. ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయండి, బాగుంటుంది. గులాబ్ జామ్ ఉబ్బినా పొంగినా బాగా సరిపోతుందండి. వెడల్పాటి గిన్నె తీసుకుంటానండి నేను ఎప్పుడు. 1/2 kg చక్కెరకి వాటర్ పోస్తున్నానండి. వాటర్ పైకి వచ్చే వరకు, షుగర్కి పైకి వచ్చే వరకు వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వేసి పొయ్యి మీద పెట్టి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి గులాబ్ జామ్కి. తర్వాత 2 ఇలాచీ వేసుకుంటున్నానండి. తర్వాత ఈలోపు మనం పిండి కలుపుకుందామండి. గులాబ్ జామ్ ప్యాకెట్ 180 గ్రామ్ అండి. ఇది ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి, ఏ బ్రాండ్ అయినా. చూసారండి, పాలలో కలిపితే గులాబ్ జాములు చాలా టేస్టీగా వస్తాయండి. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. నేను ఎప్పుడు పాలతోనే కలుపుతానండి గులాబ్ జామ్ పిండిని. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదండి, ఇది స్మూత్గా బాగా, చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా కలపాలండి. 10 మినిట్స్ మూత పెట్టుకోవాలండి షుగర్ సిరప్ తయారయ్యే వరకు. చూసారా, ఈ విధంగా షుగర్ సిరప్ తయారైపోయిందండి. ఈలోపు మనం ఉండలు చేసుకుందాం. గులాబ్ జామ్ ఉండలు చేస్తున్నానండి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. నేను మీడియం సైజ్ చేస్తున్నానండి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదండి. మీకు పెద్దవైతే పెద్ద ఇష్టం అయితే అవి పెద్దగా చేసుకోవచ్చండి. చూసారండి, ఈ విధంగా చేశాను. ఈ చిన్నవి మా పాప చేసిందండి, తను ఇష్టంగా చేసుకుంది. అది కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత చిన్నగా చేసుకుందో. ఇప్పుడు నేను నేతితో ఫ్రై చేస్తానండి. ఎప్పుడు గులాబ్ జామ్ నేతితో ఫ్రై చేస్తానండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి నేతి గులాబ్ జాములు. నెయ్యి వేసానండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ కాదండి, నెయ్యి ఎక్కువ హీట్ అవ్వకుండా లైట్గా హీట్ అయినప్పుడు వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు మన గులాబ్ జామ్ బాగా ఉడుకుతుందండి. సిరప్ కూడా వేడిగా ఉండాలండి, చల్లగా ఉండకూడదు. షుగర్ సిరప్ ఎప్పుడు వేడిగా ఉంటేనే గులాబ్ జామ్ తొందరగా మెత్తపడుతుందండి. లేకపోతే ఒక 2-3 అవర్స్ పెట్టాలి. ఇలా అయితే వేడి సిరప్లో వేడి గులాబ్ జాములు వేయంగానే 10 మినిట్స్లో మనకి తినడానికి రెడీగా ఉంటాయండి. తర్వాత మా పాప ఈ చిన్న గులాబ్ జాములు ఫ్రై చేస్తున్నానండి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి చూడడానికి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములు ఫ్రై చేసి సిరప్లో వేసి ఒక 10 మినిట్సేనండి నేను మూత పెట్టి ఉంచింది. ఇలా వేడి సిరప్లో వేయడం వల్ల తొందరగా మెత్తగా అవుతాయండి గులాబ్ జాములు. 10 మినిట్స్ తర్వాత గులాబ్ జాములు చూడండి బాగా పొంగి ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పిన టిప్స్తో చాలా బాగుంటాయి గులాబ్ జాములు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో గులాబ్ జాములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.